शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। అన్నకు భక్తితో ముక్తి ఆనందంతో ఎలుకను ఎత్తి ఇంకా బయట పూజలు పొందాగా ఈశ్వర పుత్రుడు వచ్చిండు. గణపతి పూజిద్దాం, ఉంగాళ్ళు సిద్ధం చేద్దాం, ఊరందరిని ఆహ్వానిద్దాం. పురుషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజిద్దాం. గణపతి పూజిద్దాం, ఏనుగులతో వచ్చిండు, ఐశ్వర్యం మనకిచ్చిండు. ఒట్టి కాలితో నాట్యం చేస్తూ గణేష్ రారా అనగా ఔరా అని తోడుగా అమ్మ పార్వతితో వచ్చిండు. గణపతి చేసిండు, అవతారమాని చేసిండు, ఆరమాని చేసిండు. అనుపాల పాయసం త్రాగి ఖర్జూర పండ్లని మెచ్చండు. గట్టి పడక ఉంచి గుంజీలు ఇస్తే ఘనంగా దీవెన ఇచ్చిండు, జ్ఞానమందరికిచ్చిండు. గణపతి పూజిద్దాం, 9 రాత్రులు చక్కం వ్యక్తి అర్చన చేద్దాం. జన్మ జన్మల పుణ్య ఫలంతో సంకారముతో గానం చేద్దాం. అంగా దీవెనచ్చిండు, జ్ఞానమందరికిచ్చిండు. గణపతి ఇచ్చిండు, చక్కని కాయలను మట్టు పెట్టి గమని గంటలు మోగిద్దాం. భక్తుల చొప్పులు ఆగకుండా నమ్మని బాజాంగో గణపతి పూజిద్దాం. గణయ నచ్చి మెచ్చిన గణపయ్య పరుగు పరుగున వచ్చేనయ్య, పలుగులు మెండుగా ఇచ్చేనయ్య. బండిని ఎక్కించి ఊరేగిస్తే పవబంగారు తొలగనయ. మనసారా గణపతిని వేడంగా ఓ యమబాధలు బాపను చూడంగా. రమ్మని తోల్తెత్తి పాడరా రంబోదరా లఘుమికరా. వరుసగా భజనలు చేసి శరణంటున పతి చేరి సకల లోకాలాధిపతిని షణ్ముఖనాథుని సోదరుని హరుడి పుత్రుడు గణపతి గొప్పను క్షమించమంటూ గోపురం వైరై మని సాగనం పురం. అన్నకు భక్తితో ముక్తి ఆనందంతో ఎలుకను ఎత్తి ఇంకా బయట పూజలు పొందాగా ఈశ్వర పుత్రుడు వచ్చిండు. గణపతి పూజిద్దాం, ఉంగాళ్ళు సిద్ధం చేద్దాం, ఊరందరిని ఆహ్వానిద్దాం. పురుషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజిద్దాం. గణపతి పూజిద్దాం, ఏనుగులతో వచ్చిండు, ఐశ్వర్యం మనకిచ్చిండు. ఒట్టి కాలితో నాట్యం చేస్తూ గణేష్ రారా అనగా ఔరా అని తోడుగా అమ్మ పార్వతితో వచ్చిండు. గణపతి చేసిండు, అవతారమాని చేసిండు, ఆరమాని చేసిండు. అనుపాల పాయసం త్రాగి ఖర్జూర పండ్లని మెచ్చండు. గట్టి పడక ఉంచి గుంజీలు ఇస్తే ఘనంగా దీవెన ఇచ్చిండు, జ్ఞానమందరికిచ్చిండు. గణపతి పూజిద్దాం, 9 రాత్రులు చక్కం వ్యక్తి అర్చన చేద్దాం. జన్మ జన్మల పుణ్య ఫలంతో సంకారముతో గానం చేద్దాం. అంగా దీవెనచ్చిండు, జ్ఞానమందరికిచ్చిండు. గణపతి ఇచ్చిండు, చక్కని కాయలను మట్టు పెట్టి గమని గంటలు మోగిద్దాం. భక్తుల చొప్పులు ఆగకుండా నమ్మని బాజాంగో గణపతి పూజిద్దాం. గణయ నచ్చి మెచ్చిన గణపయ్య పరుగు పరుగున వచ్చేనయ్య, పలుగులు మెండుగా ఇచ్చేనయ్య. బండిని ఎక్కించి ఊరేగిస్తే పవబంగారు తొలగనయ. మనసారా గణపతిని
వేడంగా ఓ యమ బాధలు బాపను చూడంగా రమ్మని తోల్పెత్తి పాడరా లంబోదరా లఘుమికరా వరుసగా భజనలు చేసి శరణంటున పటి చేరి సకల లోకాలాధిపతిని షణ్ముఖనాథుని సోదరుని అరుడి పుత్రుడు గణపతి గొప్పను క్షమించమంటూ గోపురం వైరై మని సాగనం పురం